జగన్ ర్యాలీలో వాహనం ఢీకొని మరణించిన సింగయ్య కుటుంబానికి తెలుగుదేశం నేతలు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే బూళ్ల రామాంజనేయులు తరపున ఆ పార్టీ నేతలు సింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. జగన్ తన రాజకీయాల కోసం ఇంకా ఎంతమంది బలి తీసుకుంటారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై జగన్ కడుపుమట్ట చల్లారాలంటే యోగా దినోత్సవంలో ఆయన కూడా పాల్గొనాలని సూచించారు. యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా, ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్ళటం మానవత్వం ఉందా? సింగన్ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కన ఇసిరేసి వెళ్ళిపోతారా? ఈరోజు శవ రాజకీయాల్లో పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. వైనాడు 175 అంటే 11 సీట్లు వస్తాయని తెలియదు పాపం నాగమల్లేశ్వరరావుకి. నిన్ను చూసి, నీ మాటలు చూసి మోసపోయి బెట్టింగులు పెట్టి నష్టపోయాడు నాగమల్లేశ్వరరావు. మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు పరామర్శించలేదు? ఆ రోజు 365 రోజుల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా? మీ దందాలు, దౌర్జన్యాలు, రౌడీజం, గూండాయిజం అన్నీ చెల్లిపోయింది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి ప్రమాదం చనిపోతే ఒక 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఆయన ఓదార్పు యాత్ర చేసి శవరాజకీయాలకి నాంది పలికాడు ఆయన. ఈ రోజు కూడా అదే చేస్తున్నాడు. అందుకే మనం కూడా ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి, విశాఖ నగరంలో 2015లో మనకి పారిశ్రామిక సదస్సు జరిగిన సందర్భాల్లో ఆ రోజు ఆయన కూడా వచ్చి అల్లరబెట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాలు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళ రికార్డుని సృష్టించబోతున్నాం. అందుకు దీనిని డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నాను, దయచేసి మీరు కూడా యోగాలో పాల్గొనండి, మీకు కూడా కడుపు మంట చల్లారుతుంది. ఆ బెంగళూరులో వెళ్ళి ఆ ప్యాలెస్లో మీరు మీ కుటుంబ సభ్యులతో, మీ టీంతో చేస్తే అది బాగుంటుందనేది మా సలహాని తెలియజేసుకుంటాం.